సార్ రేంజ్ అనేది మీరు చెప్పండి సార్. మేము సినిమా చేస్తాం, రేంజ్లు మీరు చెప్పండి. మేము సినిమా వరకు మాత్రం కష్టపడతాం. మేము ఇద్దరం ఏమనుకున్నామంటే సినిమా బాగుండాలి. ఇంక ఎంత బాగుంటుంది ఇది, ఒక కొత్త విషయం ట్రై చేస్తున్నాం, ఏదో ఒక మ్యాజిక్, ఏదో ఒక ఆయన చెప్పినప్పుడు ఒక మ్యాజిక్ కుదిరింది. సో డెఫినెట్లీ దీని బెస్ట్ పొటెన్షియల్ ఎంత అనేది రేపు మీరు చూసి చెప్తే మీరు బ్లెస్ సార్. ఇది ఎలా ఉంటుందంటే సార్, ఒక పూజారి పళ్ళని తీసుకొస్తారు సార్, ఆరతీయాలని అవతల ఎంత వేస్తారని అది వాళ్ళ ఇష్టం. ఇది కూడా అలాంటిదే, మీరు ఎంత బ్లెస్ చేస్తారని మీ ఇష్టం సార్, అది నేనేమో సార్ చెప్పడానికి. సుకుమార్ గారు ఇక్కడ ఇది ఒక క్యారెక్టర్ యొక్క ఎమోషనల్ జర్నీ అండి. ఇది చాలా గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది, గ్రౌండ్ లెవెల్ ఎమోషన్సే ఉంటాయని. ఇది ఒక పుష్ప అనే క్యారెక్టర్ ఎమోషనల్ జర్నీ. అంటే మీకు అందరికీ పుష్ప పోస్టర్ కనిపిస్తుంది, కానీ సినిమా అంతా ఎమోషనల్ ఉంటుంది అని చెప్పాలంటే. సార్ సుకుమార్ గారి గురించి మీరు అడుగుతున్నప్పుడు సుకుమార్ గారు చెప్పలేరు, కానీ నేను మాత్రం ఖచ్చితంగా ఒక విషయం చెప్తాను సార్. ఇది నాకు సంబంధించిన పుష్ప అనే సినిమాల్లో నేను ఒక ఆడియన్స్గా చెప్తున్నాను. నేను ఫీల్ అయింది అంటే నేను సినిమా చేసిన యాక్టర్ పరంగా చెప్పట్లేదు. నేను సుకుమార్ని ఒక ఆడియన్స్గా బయట నుంచి ఒక డైరెక్టర్ వర్క్ ఎలా ఉందో చూస్తే నేను ఫీల్ అయిన విషయం ఏంటంటే, సార్ నేను ఎగ్జాజరేట్ చేయట్లేదు, కమర్షియల్ సినిమా అని ఇలా కూడా చెప్పచ్చా అనేలాగా తీసాడు సినిమా. ఇందులో ఏ ఎగ్జాజరేషన్ లేదు. రేపు నిజంగా మీరందరూ సినిమా చూసి బాగుందని బ్లెస్ చేస్తే మాత్రం, మీకు సినిమా కానీ ఒక మ్యాజిక్ లాగా కనెక్ట్ అయితే మాత్రం సుకుమార్ గారికి మామూలు పేరు రాదు. ప్రతి డైరెక్టర్ వచ్చి సుకుమార్ గారితో పర్సనల్గా సార్ మిమ్మల్ని కలిసి మీరు ఎలా కన్సీవ్ చేశారు సార్, ఏంటి సార్ ఇలా తీయచ్చా సార్ సినిమా అనేది ఒక్కొక్కరు వచ్చి క్లాసెస్ చెప్పించుకోకపోతే నేను షర్ట్ తిప్పేసి మైత్రి ఆఫీస్లో తిరుగుతా సార్. సార్ దేవి గారు నేను నా వర్క్ అయితే నేను సిగ్గుపడుతూ చెప్పగలను, కానీ అవతలాల గురించి చెప్పాలంటే మాత్రం ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే అది అవతల విషయం వాళ్ళు ఎంత బ్రిలియంట్గా చేశారు, నాకంటే దగ్గర నుంచి చూసిన వ్యక్తి లేదు. పిచ్చెక్కిచ్చేస్తాడు మీకు సినిమా. నేను చెప్తున్నా, తను తీసిన విధానం రేపు అది హిట్ అవుద్దా, బ్లాక్ బస్టర్ అవుద్దా, ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. తన క్రాఫ్ట్ మాత్రం, తన ఎడిటింగ్, తన ఒక సీన్ కన్సీవ్ చేసిన విధానం, తన రాసిన విధానం, ఆర్టిస్ట్ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసిన విధానం, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సౌండ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మేకప్ టు డైలాగ్ టు ఎవ్రీ సింగిల్ థింగ్ రేపు మీ సినిమాలో చూస్తారు. ఇదైతే నేను బల్ల గుద్ది చెప్పగలను ఆయన గురించి. సార్ దేవి గారు